వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు జగన్. అయితే ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు వైఎస్ జగన్. పవన్ ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. త్వరగా పవన్ కళ్యాణ్ కోలుకోవాలంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు. కొద్ది నెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు పవన్ కళ్యాణ్. ఇక శుక్రవారం అధికారులతో చర్చిస్తున్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్లో పవన్ కళ్యాణ్కు శస్త్రచికిత్స పూర్తయింది. 10 రోజుల పాటు పవన్ కళ్యాణ్కు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఇక ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పరామర్శిస్తూ కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అదేవిధంగా తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి ట్వీట్ను ఒక్కసారి మనం పరిశీలించినప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను అంటూ కూడా ఆయన ప్రత్యేకంగా తెలిపారు. ఈ నేపథ్యంలో విషింగ్ పవన్ కళ్యాణ్ గారు ఏ స్పీడీ అండ్ కంప్లీట్ రికవరీ ఫాలోయింగ్ హిస్ సర్జరీ, గెట్ వెల్ సూన్ అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ని కూడా ఒకసారి మనం పరిశీలించినప్పుడు ప్రధానంగా కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పీడీ రికవరీ అనేటువంటి అంశం, త్వరగా ఆయన కోలుకోవాలంటూ కూడా ఆయన ప్రధానంగా కోరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి ఏదైతే సైనసైటిస్కి సంబంధించినటువంటి సర్జరీ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పటికే జాతీయ నేతలతో పాటుగా రాష్ట్ర నేతలు కూడా పరామర్శల వెలువ కొనసాగుతుంది. ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ చేస్తున్నారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్వీట్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, డిప్యూటీ సీఎం ఆరోగ్య పరిస్థితిపైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ లో ఉన్నటువంటి అపోలోలో శస్త్రచికిత్స నిర్వహించుకున్నారు. 10 రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని ఎవరైతే డాక్టర్లు చెప్పడంతో ఆ రెస్ట్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటుగా కేటీఆర్ కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ కూడా ఎక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డితో పాటుగా కేటీఆర్ కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నటువంటి సమయంలో అస్వస్థకు గురి కావడం, అస్వస్థకు గురైనటువంటి నేపథ్యంలో హైదరాబాద్ అపోలోకి తరలించినటువంటి పరిస్థితి, తరలించిన వెంటనే శస్త్రచికిత్స నిర్వహించారు. 10 రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలంటూ కూడా ఆ డాక్టర్లు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి, ప్రజల్లోకి వచ్చి మళ్ళీ తిరగాలంటూ కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్. కేటీఆర్ కూడా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించినంత వరకు కూడా త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ట్వీట్ తో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి, ఏదైతే డిప్యూటీ సీఎం సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేయడమే ఇదంతా కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భరత్, కొంతవరకు ఎందుకంటే అపోజిషన్లో ఉన్న విమర్శలు, ప్రతి విమర్శలు ఉన్న విధానపరమైనటువంటి నిర్ణయాలు కొంతవరకు కాంట్రవర్సీ జరుగుతూ ఉన్నా జగన్ ట్వీట్ని ప్రత్యేకంగా మాత్రం అభిమానులు కూడా కొంతవరకు ప్రశంసల జల్లు కురిపిస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి పైన ఆరా తీయడంతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ కూడా ట్వీట్ చేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఇటు జనసేన అభిమానులు కూడా ఆనందం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా విమర్శలు చేయడం, ప్రతి విమర్శలు చేసినటువంటి ఘటనలు పునరావృతమైనటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ట్వీట్ ఒక్కసారిగా అందరికీ కూడా ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పొచ్చు. మరొకవైపు తెలంగాణలో కూడా కేటీఆర్ లాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడంతో పాటుగా ఆరోగ్య పరిస్థితికి సంబంధించినంత వరకు కూడాను త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ కి సంబంధించినంత వరకు కూడా డిప్యూటీ సీఎం కి సంబంధించి గతకాలం నుంచి కూడాను శ్వాసకోశ వ్యాధితో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, సైనోసైటిస్ లాంటి విషయంలో. ఈ నేపథ్యంలోనే అది తీవ్రతరం అయినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ నుంచి ఏదైతే అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నటువంటి సమయంలో తీవ్ర అస్వస్థకు గురైనటువంటి నేపథ్యంలోనే వెంటనే హుటాహుటిన హైదరాబాద్ అపోలోలోకి మార్చడం, శస్త్రచికిత్స చేయడం, దాంతో పాటుగా వెంటనే ఏదైతే ఆయనకి 10 రోజుల పాటు మీరు రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గానే మిగిలిన ఎమ్మెల్యేలు, మంత్రులు గానీ ఆయన త్వరగా కోలుకోవాలంటూ కోరుకోవడంపై అయితే మాత్రం హర్షం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రైట్ భరత్, థ్యాంక్ యూ.
జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. సో పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు జగన్. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపైన తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. త్వరగా పవన్ కళ్యాణ్ కోలుకోవాలంటూ కూడా ఎక్స్గా వేదికగా ట్వీట్ చేశారు. కొద్ది నెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు పవన్ కళ్యాణ్. శుక్రవారం అధికారులతో చర్చిస్తున్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో పవన్ కళ్యాణ్కు శస్త్రచికిత్సను చేశారు. 10 రోజుల పాటు పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకోవాలంటూ కూడా వైద్యులు సూచించారు.